హలో, అందరికీ జై భీమ్. రాష్ట్రంలో ఇటీవల అంటే 4-5 రోజుల నుంచి వైఎస్ఆర్సీపీలో మాజీ మంత్రివర్యులుగా ఉన్నటువంటి ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నట్టుండి ఉన్న పళంగా జనసేనలో చేరటంతో పాటు ఒక బాంబు పేల్చారు. ఆయన ఏంటంటే సెకీ ఒప్పందం, అది ఫారిన్ కాంట్రాక్ట్ సంబంధించి అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ది 1,000 కోట్లకి సంబంధించి ఈయన్ని అర్ధరాత్రులు లేపి 2-3 సార్లుగా లేపి సంతకాలు పెట్టమన్నట్టుగా కొంచెం ఆ విషయాలైతే బయటికి తీసుకొచ్చారు. యాక్చువల్గా అక్కడ తప్పు జరిగిందా లేదనేది ఇంతవరకు ప్రాథమిక విచారణ కానీ అంచనాలు కానీ ఏమీ జరగలేదు. మొత్తానికి మాత్రం ఆ సెకీ ఒప్పందం మీద ఇతను సంతకాలు పెట్టమన్నారు, నేను పెట్టలేదని, కొన్ని సందర్భాల్లో పెట్టించుకున్నారని, ఇట్లా రకరకాల రూమర్స్ మాటలైతే వచ్చినాయి. సరే, అది ఏదైనా కూడా అది అదానికి సంబంధించింది, జగన్మోహన్ రెడ్డికి సంబంధించింది, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిందని కూడా కాకుండా ఆనాటి గవర్నమెంట్కి సంబంధించింది. సో అది పరిస్థితి. అయితే మొత్తం మీద ఇప్పుడు ఆ విషయం మీద ఒంగోలుకు చెందినటువంటి ప్రస్తుత నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకుడైనటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఈయన చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు మొన్నటి వరకు. అయితే ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఒంగోలు నుంచి మరలా ప్రాతినిధ్యం వహించడానికి ఒంగోలు ప్రకాశం జిల్లా పెత్తనాన్ని బూచేపల్లికి అప్పచెప్పంగా ఈయన కూడా ప్రకాశం జిల్లా మంచి చెడులు చూసుకుంటూ ఉన్నటువంటి కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అయితే బాలినేనికి కౌంటర్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడారు. నువ్వా నేనా, నీకు నేను ఎట్టి పరిస్థితి తగ్గేది లేదు అన్నట్టుగా మాట్లాడారు. సిగ్గుందా వైఎస్ఆర్సీపీని విమర్శించడానికి అని చెప్పేసి చెవిరెడ్డి గారు మాట్లాడారు. నీకు అసలు ఏం తెలుసు, నువ్వు ఎక్కడోడివి, నువ్వు చిత్తూరు జిల్లాకు చెందినటువంటి వ్యక్తివి, మా జిల్లా గురించి నీకేం సంబంధం అని చెప్పేసి బాలినేని వాసు గారు. ఇలా వీళ్ళిద్దరి మధ్య 2-3 రోజుల నుంచి వాగ్వివాదం నడుస్తూ ఉంది. సో ఈరోజు తారాస్థాయికి చేసింది. ఇద్దరు ప్రెస్ మీట్లు పెట్టుకున్నారు, నిన్నటి నుంచి 2 ప్రెస్ మీట్లు పెట్టుకున్నారు. ఇద్దరు వారి ఇష్టానుసారంగా మాట్లాడుకుంటా ఉన్నారు. సో ఇది ఆ వైఎస్ఆర్సీపీలో జరుగుతున్నటువంటి అంతర్మదనం అని చెప్పుకోవచ్చు. మొత్తానికి వైఎస్ఆర్సీపీని వీడి బాలినేని వాసు గారు జనసేనలోకి వెళ్ళారు. అయినా కూడా వైఎస్ఆర్సీపీలో తనకు జరిగినటువంటి ఇబ్బందుల కారణంగా వాటన్నిటిని కూడా నేను బయటికి పెడతాను అని చెప్పి అంటున్నారు. అయితే మీడియా ప్రతినిధులు కొంతమంది అడిగిన ప్రశ్నలకి, మీరు వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి మీకు అవకాశాలు వచ్చినాయి, వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే వైఎస్ఆర్సీపీ ఫ్యామిలీ అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కాదు, మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు అనే మాట వాసు గారు మాట్లాడడం జరిగింది. సో ఇలా ఒంగోలులో సంబంధించి వీళ్ళిద్దరికి బాగా మాటల యుద్ధం అయితే జరుగుతూ ఉంది. సో మొత్తం మీద ఎవరి అనుచరులు ఎవరికి ఆ సపోర్ట్గా ఉన్నారనేది ఒంగోలు ఇప్పుడు బలాబలాలు జరిగే పరిస్థితులు అయితే జరుగుతూ ఉన్నాయి. మొత్తానికి మాత్రం బాలినేని వాసు గారు ఇంతేకాదు, ఇంకా నన్ను కెలిగితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి, ఇంకా విషయాలు, ఇంకా పర్సనల్గా ఉన్నటువంటి విషయాలన్నీ కూడా నేను బయట పెట్టాల్సి వస్తుంది, వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది అని చెప్పేసి ఆ వాసు గారు చెప్తున్నారు. కానీ ఆ చెవిరెడ్డి గారు మాత్రం దాని అంతా కూడా ఖండిస్తూ వస్తున్నాడు. ఎందుకంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నువ్వు చేసినటువంటి అక్రమ దందాలు కావచ్చు, రాజకీయంగా నువ్వు చేసినటువంటి విషయాలన్నీ కూడా మాకు తెలుసు, మేము కూడా అది బయట పెట్టగలం అన్నట్టుగా ఈయన కూడా కౌంటర్ ఇచ్చుకుంటూ మాట్లాడుకుంటూ. అయితే మొత్తం మీద ఇద్దరు మాత్రం ఎవరికెవరు మేము తగ్గేది లేదు అంటూ వీళ్ళిద్దరు కూడా మాటల యుద్ధం అయితే ప్రెస్ మీట్ల ద్వారా సంధించుకున్నారు.